హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విశ్వం కంప్యూటర్స్. ఈరోజటి మన వీడియోలో ఒక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ గురించి అలాగే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని మనం ఈ వీడియో చేస్తున్నామండి. ఆల్రెడీ మీరు అప్లై చేసి ఉండొచ్చు, కాకపోతే ఎవరైతే మీ ఫ్రెండ్స్ అప్లై చేయలేరో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మనకు రాజీవ్ యువ వికాస్ స్కీమ్ కింద మనకు 4 లక్షల వరకు లోన్ అప్రూవ్ చేసే ఒక స్కీమ్ని తీసుకురావడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం, మన తెలంగాణ ప్రభుత్వం. అయితే దీనికోసం అప్లై చేయడానికి మనకు ఓన్లీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు లేదా ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. ఇవి ఒకవేళ ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే ఆధార్ కార్డు ఉన్నా సరిపోతుందండి. ఇక్కడ ఫస్ట్ నోట్లోనే ఇచ్చారు, ఐదర్ రేషన్ కార్డ్ ఆర్ ఇన్కమ్ సర్టిఫికేట్ కెన్ ఎనీ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ ఇనఫ్ టు అప్లై అని చెప్పేసి మీరు ఇక్కడ స్క్రోల్ అవుతుంది, మీరు చూడొచ్చు. ఓకే, ఇది స్క్రోల్ అవుతుంది కదా. ఈ స్క్రోల్ అవుతున్న విషయం ఏంటి అంటే మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ లేదా మన ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది అప్లై చేసుకోవడానికి. అయితే ఈ డౌన్లోడ్ ప్రింట్ చేసుకొని దరఖాస్తును ప్రింట్అవుట్ అండ్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం అందుబాటులో ఉంటుంది. మీరు ఎప్పుడైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఒకసారి అప్లై చేస్తే. ఇవి రెండు కూడా మేజర్ పాయింట్స్. నేను ఎందుకు ఇది డిస్కస్ చేస్తున్నాను మన ఛానల్లో అంటే, ఎంతోమంది యంగ్స్టర్స్ ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటారు. బేసిక్ మనకి ఇక్కడ ఏంటి అంటే, ఈ స్కీమ్ కింద మనం లోన్ తీసుకున్నట్లయితే కొద్ది వరకు మనకు సబ్సిడీ వస్తుందండి. ఎంతవరకు వస్తుంది అనేది మీ బిజినెస్ని బట్టి, మీ టైప్ ఆఫ్ బిజినెస్ని బట్టి వస్తుంది. ఈ స్కీమ్ పేరు వచ్చేసి రాజీవ్ యువ వికాస్ స్కీమ్. ఇక్కడ అప్లై చేయడానికి క్లిక్ హియర్ టు అప్లై అని ప్రెస్ చేస్తే సరిపోతుంది. లేదా మీరు ఆల్రెడీ అప్లై చేసినట్టయితే క్లిక్ టు డౌన్లోడ్ ఆల్రెడీ రిజిస్టర్డ్ అప్లికెంట్ ప్రింట్అవుట్ అని చెప్పేసి చేయొచ్చండి. ఈ రెండిట్లో ఏదో ఒకటి మీరు చేయొచ్చు. అయితే ఈరోజు చేయడానికి, ఈ వీడియో చేయడానికి ఏంటి అంటే రీజన్, రేపు లాస్ట్ డేట్ అండి, 14/4/2025 అనేది లాస్ట్ డేట్ ఇన్ ఆర్డర్ టు అప్లై ఫర్ దిస్ స్కీమ్. సో ఈ స్కీమ్ని యూటిలైజ్ చేసుకోవడానికి సక్సెస్ఫుల్గా కొంచెం సర్వర్ బిజీ రావచ్చు, మీరు నైట్ టైంలో కానీ ఎర్లీ మార్నింగ్లో కానీ మీరు అప్లై చేసుకుంటే బెటర్ అనేది నా సజెషన్. సో ఖచ్చితంగా ట్రై చేయండి. ఎందుకంటే మనం చాలామంది ఏదో ఒకటి స్టార్టప్ చేద్దాం అనుకుంటాం, కానీ మనకు పెట్టుబడి లేకనో లేకపోతే ఎట్లా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వల్ల మనం స్టార్ట్ చేయలేకపోతాం. ఇది అప్రూవ్ అవుతుందా, మనకు వస్తుందా రాదా అనేది సెకండరీ థింగ్. మన ప్రయత్నం మనం చేయాలి కాబట్టి ఖచ్చితంగా దీన్ని అప్లై చేయండి అని చెప్తున్నాను. సో ఇక్కడ మీకు హెల్ప్ లైన్ నంబర్ ఒకటి ఇచ్చారండి. ఇది ఎప్పుడు పనిచేస్తుంది అంటే 10:30 నుంచి 5 PM వరకు పనిచేస్తుంది. అది కూడా వర్కింగ్ డేస్లోనే. నాకు తెలిసినంత వరకు 14th మనకు అంబేద్కర్ జయంతి కాబట్టి కొంచెం కష్టమే. కాకపోతే మీరు సర్వర్ బిజీ ఉన్నప్పటికీ కూడా ట్రై చేయండి. అప్లై చేసిన తర్వాత అది మన అదృష్టం కాబట్టి ఒకవేళ మనకు అప్రూవ్ అయితే మీరు ఏదైనా స్టార్టప్ చేయొచ్చు. సో ఆల్ ద బెస్ట్ అండి, మీరు అప్లై చేయండి, చూద్దాం. సో అందరి వ్యూవర్స్కి చేరేటట్టుగా దీన్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయండి. సో దట్ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. మీరు ఎట్టి పరిస్థితుల్లో అంటే ఈరోజు డేటు, ఈరోజు 13 కాబట్టి 14 రేపటి లోపల మీరు అప్లై చేసి తీరాలి దీన్ని. ఓకే, విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో కనుక నచ్చినట్లయితే, ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త యూజర్ అయితే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి గంట బటన్ నొక్కండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.